వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2 ఏళ్ల క్రితం అధికారం చేపట్టినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గద్దర్ అవార్డుల్ని ప్రవేశపెట్టడం, ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు నంది అవార్డులు ఇవ్వటం మనందరికీ తెలిసిందే. సినిమా రంగంలో ఆ రంగాన్ని ప్రోత్సహించేటువంటి ఉద్దేశంతో వివిధ కేటగిరీల్లో అవార్డుల్ని ఇస్తూ సినిమా ఇండస్ట్రీని ప్రోత్సహిస్తూ వస్తూ ఉన్నారు. సో ఆ గుర్తింపు కోసం నంది అవార్డు సాధించాలని చెప్పేసి, వాటిని సాధించి తమ కళ నెరవేరింది అని చెప్పేసి ఆనందం వ్యక్తం చేసిన వాళ్ళు, సంతృప్తి వ్యక్తం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఒకసారి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత నంది అవార్డుని పక్కన పెట్టేశారు పూర్తిగా. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు నిర్వహించినటువంటి నంది అవార్డుతో ఇంకా పని లేదు, మేము కొత్తగా వేరే పేరుతోటి అవార్డులు ఇస్తామని చెప్పేసి తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. కానీ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత వరకు కూడా ఆ పని చేయలేదు. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నంది అవార్డుల స్థానంలో సినిమా అవార్డుల్ని ప్రవేశపెడతామని చెప్పారు. గద్దర్ పేరిట ఆ అవార్డుని అనౌన్స్ చేశారు. కాకపోతే 2024 సంవత్సరానికి గత ఏడాది ఏదైతే ప్రకటించి ఇచ్చారో అవి ఎక్కువ, అంటే అవి అంత నిజాయితీగా ఇవ్వలేదు అనేటువంటి విమర్శలు ఎక్కువగా వచ్చాయి. కంటెంట్ ఉన్న సినిమా కంటే కూడా రికమెండేషన్ ఉన్న సినిమాకి ఎక్కువ ఇచ్చారు, అవార్డులు ఇచ్చారు అనేటువంటి ఒక అపప్రథ ఆ అవార్డులకు వచ్చింది. ఇప్పుడు మరి 2025 సంవత్సరానికి ప్రకటించినటువంటి ప్రస్తుత అవార్డులు, పేరుకి గద్దర్ అవార్డు 2026 అంటున్నామని, బట్ ఆ అవార్డులు 2025 సంవత్సరానికి ఇచ్చినటువంటి అవార్డులు. ఉగాది ముందుగా సాధారణంగా ఇదివరకు అయితే సంప్రదాయం ఉగాదికి ఆ అవార్డుల్ని అందజేసేవాళ్ళు. అంతకు ముందే అవార్డును ప్రకటించేవాళ్ళు, ఉగాదికి సెలబ్రేట్ చేసేవాళ్ళు, ఆ విజేతల్ని ఆ అవార్డు తోటి సత్కరించేవాళ్ళు. ఆ తర్వాత ఆ ఉగాది అనేది పోయింది, ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఇవ్వటం మొదలైంది. సో ఏదేమైనా మళ్ళీ సినిమా రంగానికి ఒక ప్రోత్సాహకరంగా ఉండేటువంటి అవార్డుని ప్రవేశపెట్టడం, వాటికి గద్దర్ అవార్డులని పేరు పెట్టడం కొంతమందికి ఇష్టం లేకపోవటం, దాని మీద నిరసనలు, విమర్శలు వ్యక్తం అవటం. ఏదేమైనా తెలంగాణ చైతన్యానికి ప్రతీకగా, ఒక వాగ్గేయకారుడిగా గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి దివంగత గద్దర్ పేరు మీద ఇస్తున్నటువంటి ఈ అవార్డులు ఈసారి చాలా వరకు నిజాయితీగా ఇచ్చారు అనేటువంటి అభిప్రాయాన్ని విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు. పర్సనల్గా నేను కూడా ఒక సినీ విమర్శకుడుగా, సినిమా జర్నలిస్టుగా ఈసారి అవార్డును చూస్తే చాలా వరకు న్యాయబద్ధంగా విషయం ఉన్న సినిమాలకు, అంటే కంటెంట్ ఉన్న సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చారు. ఈసారి నిజాయితీ కనిపించింది అనే అభిప్రాయం అయితే కలిగింది. ఒక్కసారి ఆ లిస్టులోకి వెళితే అవార్డులు చూడండి. అంటే మొదట సినిమాలకు కాకుండా సినిమా రంగానికి కృషి చేసినటువంటి వ్యక్తులకి వివిధ పేర్ల మీద, అందులో లెజెండరీస్ అయినటువంటి వాళ్ళ పేరు మీద పెట్టినటువంటి అవార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగా చెప్తాను. ఎన్టీఆర్ జాతీయ అవార్డు, సో మనకు తెలుసు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు, ఆయన పేరిట నెలకొల్పినటువంటి అవార్డు అది. సో ఈసారి చిరంజీవి గారికి ప్రకటించారు. పైడి జయరాజ్, తెలంగాణ చాలా మందికి ఇప్పటికీ పైడి జయరాజ్ ఎవరంటే తెలియదు. అంటే సినిమా పుట్టినటువంటి, మూకీ సినిమా ప్రారంభమైనటువంటి తొలినాళ్లలోనే హైదరాబాద్ నుంచి ముంబైకి వెళ్ళి హిందీ సినిమాల్లో కథానాయకుడిగా నటించి, అక్కడ యాక్షన్ సినిమాలో కూడా మెప్పించి నటించి గొప్ప పేరు సంపాదించుకున్నటువంటి తొలి తరం కథానాయకుడు ఎక్కడ, హిందీలో. సో అటువంటి వ్యక్తి, తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి, ఆయన పేరిట ఒక అవార్డు నెలకొల్పారు పైడి జయరాజ్. ఆ అవార్డుని కమల్ హాసన్కి, జాతీయ నటుడిగా పేరున్నటువంటి కమల్ హాసన్కి ఆయనకి ప్రకటించారు. అలాగే రఘుపతి వెంకయ్య అవార్డు, తెలుగు సినిమా తొలినాళ్లలో రఘుపతి వెంకయ్య ఒక నిర్మాతగా ఇక్కడ సాగించినటువంటి కృషి, తెలుగు సినిమాకి ఒక అస్తిత్వాన్ని తీసుకురావటంలో రఘుపతి వెంకయ్య పేరే. ఆయన ఆల్రెడీ బయోపిక్ కూడా ఒక సినిమాగా వచ్చింది రఘుపతి వెంకయ్య పేరు మీదే. సో అలాంటి రఘుపతి వెంకయ్య అవార్డుని రమేష్ ప్రసాద్ గారు, సో మన అందరికీ తెలుసు ప్రసాద్ ల్యాబ్స్ అనేటువంటి పేరు అందరూ కూడా విని ఉంటారు. ప్రసాద్ మల్టీప్లెక్స్ హైదరాబాద్లో ఉంటే వాటి వ్యవస్థాపకుడు రమేష్ ప్రసాద్
ఇంకా చెప్పాలంటే ఆయన ఎవరో కాదు, ఒకప్పటి లెజెండరీ డైరెక్టర్, కొన్ని సినిమాల్లో నటించాడు. తొలితరం నటుడు ఎల్వి ప్రసాద్ కుమారుడే, సయానా కుమారుడే రమేష్ ప్రసాద్. ఇక నాగిరెడ్డి చక్రపాణి అవార్డు, వాళ్ళిద్దరూ కూడా జంట నిర్మాతలుగా, విజయ ప్రొడక్షన్స్ అధినేతలుగా నాగిరెడ్డి చక్రపాణి విడదీయలేనటువంటి అనుబంధం. నిజానికి ఒకరికి సంబంధం లేదు, బంధువులు కాదు. చెన్నైలో అంటే అప్పటి మద్రాసులో ఒకరికొకరు పరిచయం అయ్యారు. చక్రపాణి గారు నాగిరెడ్డి గారికి నచ్చారు. సో ఆయన్ని తన దగ్గరికి తీసుకున్నారు. అట్లా చందమామ సినిమా ఏదైతే పుస్తకం ఉందో దానికి ఎడిటర్ని చేశారు. ఒక గొప్ప రచయిత చక్రపాణి. శరత్చంద్ర చటర్జీ నవలల్ని అనేకమైనటువంటి వాటిని తెలుగులోకి అనువాదం చేసినటువంటి రచయిత చక్రపాణి. అలాగే చాలా ఖచ్చితంగా ఒక సినిమా సబ్జెక్ట్ని ఎంపిక చేయడంలో చక్రపాణి తిరుగులేని వాసి అని చెప్తారు అన్నమాట. ఈ సినిమా హిట్ అవుతుందంటే హిట్ అవుతుంది, ఆడదంటే ఆడదు. అలాంటి జడ్జి కూడా కథల్ని జడ్జి చేయడంలో టాప్ అని చెప్తారు. అలాంటి నాగిరెడ్డి చక్రపాణి విజయ ప్రొడక్షన్స్ అధినేతలు ఆ అవార్డుని నిర్మాత అశ్విని దత్కి ప్రకటించారు. ఇక అక్కినేని నాగేశ్వరరావు గారు, మన అందరికీ తెలిసిన ఆయనే. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు తెలుగు సినిమాకి 2 కళ్ళు అని చెప్తారు. అంటే పాపులారిటీలో వాళ్ళిద్దరూ కూడా ఎన్టీఆర్ నెంబర్ 1 అయితే ఏఎన్ఆర్ నెంబర్ 2గా ఉంటూ వచ్చారు. సో అలాంటి అక్కినేని నాగేశ్వరరావు అవార్డుని జయసుధ గారికి ప్రకటించారు. సహజ నటి అని చెప్పి అందరం పిలుచుకున్నటువంటి బిఎన్ రెడ్డి అవార్డు. బిఎన్ రెడ్డి గొప్ప లెజెండరీ డైరెక్టర్, ఎన్నో గొప్ప గొప్ప సినిమాల్ని అందించినటువంటి వ్యక్తి. ఆయన పేరిట అవార్డుని సంగీతం శ్రీనివాసరావు గారు. సో ఇప్పటికీ జీవించి ఉన్నటువంటి లెజెండరీ డైరెక్టర్లో సంగీతం గారు అగ్రగణ్యులు అనటంలో సందేహం లేదు. అలాగే టిఎల్ కాంతారావు గారు. సో నల్గొండ అంటే కాంతారావు గారు చెప్తారు. కత్తివీరుడు కాంతారావుగా ఆయన ప్రఖ్యాతిగాంచారు. జానపద చిత్రాలకు ప్రత్యేకించి కథానాయకుడిగా రాణించారు. ఆయన పేరిట అవార్డుని ఆరు నారాయణమూర్తి ఎర్ర సినిమాల కథానాయకుడిగా, అభ్యుదయ చిత్రాల కథానాయకుడి పేరు ఉన్నట్టు ఆయనకు ప్రకటించారు. సినారే అవార్డు సి నారాయణ రెడ్డి. ఒక గేయ రచయితగా నారాయణ రెడ్డి గారి పేరు ఎంత ప్రఖ్యాతమైందో కొత్తగా చెప్పనాలవి కాదు. ఎన్టీ రామారావు గారికి అభిమానమైనటువంటి గేయ రచయిత కూడా సి నారాయణ రెడ్డి గారు. దాన్ని సుద్దాల అశోక్ తేజ్ గారికి, ఈయన కూడా జాతీయ అవార్డు గ్రహీత. ఠాగూర్ సినిమాలో పాటకు గాను ఆయన అవార్డు అందుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక ఇవి అయిపోయినాయి. ఇక ఫీచర్ ఫిల్మ్కి సంబంధించినటువంటి అవార్డులు ఇక్కడ ఇచ్చారు వరుసగా మనం చూడొచ్చు. ఇందులో తెలంగాణ సినిమాకి, తెలంగాణ గ్రామీణ సినిమాకి, తెలంగాణ కంటెంట్తో వచ్చినటువంటి సినిమాలకి చాలా ప్రాముఖ్యం లభించింది. అది కూడా మంచి సినిమాలకే వచ్చాయి. ఏవైతే అందరు ప్రశంసలు పొందాయో ఆ సినిమాలకే అవార్డులు రావడం ఇక్కడ చూడొచ్చు. రాజు వెడ్స్ రాంబాయి ఉత్తమ చిత్రంగా అవార్డు గెలుచుకుంది. వేణు ఉడుగుల దర్శకుడు తను నిర్మాతగా మారి తీసినటువంటి మొట్టమొదటి సినిమా. సాయిలు కంపాటి అనేటువంటి దర్శకుడిని ఈ సినిమాతో పరిచయం చేశాడు. మొదటి సినిమాతోటే సాయిలు ఉత్తమ చిత్రం అవార్డుని దక్కించుకున్నాడు. అంటే ఇది ఉత్తమ చిత్రం అనేది యాక్చువల్గా ప్రధానంగా నిర్మాతగా ఇస్తారు, కానీ ఆ సినిమాతోటి తను డైరెక్టర్గా కూడా ఉత్తమ దర్శకుడిగా సాయిలు రాజు వెడ్స్ రాంబాయి తను అవార్డు గెలుచుకోవడం విశేషం. ఉత్తమ ద్వితీయ చిత్రం దండోరా, ఇది కూడా ఒక నిజమైన ఉత్తమాభిరుచితో నిర్మించినటువంటి సినిమా. ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి పార్థివ దేహాన్ని ఎక్కడ పూడ్చిపెట్టాలి అనేటువంటి అంశంతో తీసినటువంటి సినిమా దండోరా. మంచి సినిమా. సో దాని ద్వితీయ ఉత్తమ చిత్రం. తృతీయ ఉత్తమ ది ప్రీ వెడ్డింగ్ షో. సో ఇది కూడా ఒక ప్రీ వెడ్డింగ్ షో, పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్ళకి ఒక షో నిర్వహించి ఫోటోలు తీసి వాటిని ఆల్బంలో పెట్టి ఇవ్వాలనుకునే సమయానికి ఆ ఫిలిం మిస్ అయిపోతే ఎలా ఉంటుంది? అలాంటి కష్టకాలాన్ని ఎదుర్కొన్నటువంటి ఒక ఫోటోగ్రాఫర్, ఒక ఫోటో స్టూడియో పెట్టుకున్నటువంటి వ్యక్తి కథే ద ప్రీ వెడ్డింగ్ షో. సో అలాంటి ఒక మంచి సినిమాకి తృతీయ చిత్రం. ఇక ఉత్తమ జాతీయ సమగ్రత చిత్రం తండేల్. ఇది కూడా అల్లు అరవింద్ వాళ్ళ గీతా ఆర్ట్స్ ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా. ఇది మంచి సినిమాగా పేరు తెచ్చుకుంది. నాగ చైతన్యకి, సాయి పల్లవి వాళ్ళ జంటకు కూడా మంచి ప్రశంసలు లభించాయి. దానికి ఉత్తమ జాతి సమగ్రత చిత్రం అని ఇచ్చారు. ఉత్తమ పర్యావరణ చిత్రం యగ్వా అని ఇచ్చారు. ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్ లిటిల్ హార్ట్స్. ఇక లిటిల్ హార్ట్స్ సంగతి కూడా మనందరికీ తెలుసు, అది ఎంత సంచలనం సృష్టించిందో, విజయం సాధించిందో. ఉత్తమ వినోదాత్మక చిత్రం సంక్రాంతికి వస్తున్నాం, అనిల్ రావుపూడి, విక్టర్ వెంకటేష్ కాంబినేషన్లో గత సంక్రాంతికి వచ్చి సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా. ఇక ఉత్తమ సామాజిక సందేశం చిత్రం కోర్టు. ఇది కూడా చాలా మంచి సినిమా. నాని ప్రొడ్యూస్ చేశాడు, ప్రియదర్శి లాయర్గా నటించాడు.
ఈ సినిమాలో చేసినటువంటి పాత్రతోటే మంగపతిగా శివాజీకి ఎంత పేరు ప్రఖ్యాతులు లభించే మనందరికీ తెలుసు. ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం మిరాయ్. కమర్షియల్గా పాన్ ఇండియా లెవెల్లో ఘన విజయం సాధించినటువంటి సినిమా. తేజ సజ్జా హీరోగా నటించిన సినిమా. కార్తీక్ ఘటం సినిమాటోగ్రాఫర్ నుంచి డైరెక్ట్గా మారి తీసినటువంటి తను కార్తీక్ ఘటం సినిమా ఇది. ఉత్తమ బాలల చిత్రం అనగనగా. ఉత్తమ దర్శకుడు సాయలు కంపాటి, రాజువేడ్స్ రాంబాయి. ఇక్కడ ఇలా ఉత్తమ నటుడు చూసుకుని నాగ చైతన్య తండేలతోటి తను ఉత్తమ నటుడయ్యాడు. రష్మిక మందన్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమాతోటి ఉత్తమ నటిగా ఆమె ఎంపికైంది. సో ఈ ఒక్క అవార్డే ఆ సినిమా దక్కించుకుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్టర్. ఉత్తమ సహాయ నటుడు శివాజీ దండోరా. సో ఎవరైతే చనిపోతాడో, ఏ పార్థివ దేహం అయితే పూడ్చిపెట్టాలో ఆ పాత్రే అది. సో ఆ క్యారెక్టర్లో గొప్పగా రాణించాడు. ఉత్తమ సహాయ నటి భూమిక యుఫోరియా గుణశేఖర్ రూపొందించినటువంటి ఒక ప్రయోజనాత్మకమైనటువంటి సినిమా. ఉత్తమ సంగీత దర్శకుడు మార్కు కె రాబిన్ దండోరా. నిజంగా ఇవ్వాల్సినటువంటి అవార్డు ఇది. దండోరా చాలా బాగా తను సంగీతం ఇచ్చాడు. ఉత్తమ గాయకుడు అనురాగ్ కులకర్ణి, రాజువేడ్స్ రాంబాయి. ఇట్లా ఇవన్నీ కూడా మనకు ఉన్నాయి. ఇక్కడ చూస్తే అనిల్ రావుపూడి ఉత్తమ స్క్రీన్ ప్లే సంక్రాంతి వస్తున్నాంకి, యుఫోరియాకి ఉత్తమ కథారచయితగా గుణశేఖర్ వీళ్ళు అవార్డులు సంపాదించుకోవడం మనం గమనించవచ్చు. తోట తరణి గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ పద్మశ్రీ పురస్కారం పొందడం అనేది ఫస్ట్ టైం. దాన్ని సాధించినటువంటి గొప్ప ఆర్ట్ డైరెక్టర్ తరణి గారు. సో ఇలాంటి గొప్ప వాళ్ళందరూ కూడా ఉన్నారు. స్పెషల్ జ్యూరీ అవార్డుల కింద శ్రీరాజ్ రాచకొండ 23 అనే ఫిలింకి ఇచ్చారు. చేతు జనోడు రాజువేడ్స్ రాంబాయి. సో అందులో ఒక రకంగా హీరోయిన్ ఫాదర్గా చేసినాడు చాలా బాగా. సిద్ధు జొన్నలగొట్టకి స్వయాన అన్న. రోషన్ మేకా ఛాంపియన్ హీరో. అవంతిక సనీల్ కుమార్ 8 వసంతాలు. ఇది కూడా చాలా మంచి సినిమా. సో స్పెషల్ జ్యూరీ ఇచ్చాడు. ఇక మనం చూస్తే టోటల్గా అత్యధిక అవార్డు సాధించిన సినిమాల పరంగా చూసినప్పుడు ఛాంపియన్కి 5 అవార్డులు దక్కాయి. అది ఒక పీరియడ్ సినిమా, అంటే రజాకార్ల కాలం నాటి ఆ నేపథ్యంతో తయారైనటువంటి ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ అని చెప్పాలి. అశ్విని దత్ కుమార్తెలు ప్రొడ్యూస్ చేసినటువంటి సినిమా స్వప్న సినిమా బ్యానర్ మీద. ఈ సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్, ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ ఆల్రెడీ చూసాం. ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ ఇచ్చిన తోట తరణి గారు. ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్, ఉత్తమ యాక్షన్ కొరియోగ్రాఫర్ పీటర్ హైన్స్. అలాగే రోషన్ మేకాకి స్పెషల్ జ్యూరీ. రాజువేడ్స్ రాంబాయికి 4 అవార్డులు కనిపిస్తున్నాయి. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ గాయకుడు, అలాగే స్పెషల్ జ్యూరీ. దండోరాకి 3 ఉత్తమ ద్వితీయ చిత్రం, ఉత్తమ సంగీత దర్శకుడు, ఉత్తమ సహాయ నటుడు. మిరాయికి 3 ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సినిమాటోగ్రఫర్, ఉత్తమ ఎడిటర్. ఇలా అంటే అత్యధికంగా 3 వరకు తీసుకొని నేను చెప్పాను. ఇంకా 2 అవార్డులు వచ్చినాయి. అవన్నీ కూడా పరిగణలోకి తీసుకోలేదు నేను. సో ఇది అవార్డులు అన్నీ కూడా. ఇక్కడ మళ్ళీ చూస్తే ఉత్తమ బాలనట మాస్టర్ రోహన్, ది ప్రీ వెడ్డింగ్ షో. మాస్టర్ రోహన్ ఈ మధ్యకాలంలో చాలా బాగా విరివిగా సినిమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఉన్నాడు. సో ఇవన్నీ గద్దర్ అవార్డులు సంబంధించి ఈ సంవత్సరం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినటువంటి అవార్డులు. వీటిని ఎఫ్డిసి చైర్మన్ హోదాలో దిల్ రాజు ప్రకటించారు. సో ఈ జ్యూరీకి, ఈ అవార్డుల జ్యూరీకి తమ్మారెడ్డి భరద్వాజ్ చైర్మన్గా వ్యవహరించారు. పేరు పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలాగే జర్నలిస్టులు కూడా ఈ జ్యూరీలో ఉన్నారు. మొత్తానికి ఈ సంవత్సరం చాలా వరకు కూడా న్యాయం చేశారు. అంటే కొంతమందికి ఇంకా మంచి సినిమాలు కూడా ఉన్నాయి, ఇంకా రాని కూడా. వీటిలో కొన్ని ఈ సినిమా కాకుండా, ఈ అవార్డు ఈ సినిమా కాకుండా ఆ సినిమాకి వచ్చి ఉంటే బాగుండేది కదా అనిపించేవి కూడా కొన్ని ఉంటాయి. బట్ అన్నిటికీ అందరికీ న్యాయం చేయాలంటే అది కుదిరే పని కాదు. కాబట్టి ఉన్నంతలో చాలా వరకు న్యాయం చేశారు అవార్డుల విషయంలో అని ఆ జ్యూరీకి కూడా పేరు వచ్చింది. తమ్మారెడ్డి భరద్వాజ్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఆ జ్యూరీకి. సో అవార్డు విజేతలందరికీ కూడా అభినందనలు తెలియజేద్దాం తెలుగు ప్రభ తరపున. థ్యాంక్ యూ.